అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ 2 more కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అండి. ఈ వీడియోలో కూడా రెండు కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ చెప్పడం జరుగుతుంది, కాబట్టి వీడియోని ఆశాంతం చూసే ప్రయత్నం చేయండి. సో ఈ మూవీ షూటింగ్ అంతా రాజమండ్రిలో జరుగుతుంది. మెయిన్ లీడ్ హీరోయిన్ కావాలి అంట 20 నుండి 25 సంవత్సరాల లోపు. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్లకు కూడా 20 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. కాలేజ్ స్టూడెంట్ క్యారెక్టర్ల కోసం 20 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం 20 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. మదర్ అండ్ ఫాదర్ క్యారెక్టర్ల కోసం 30 నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. పోలీస్ క్యారెక్టర్ల కోసం 26 నుండి 35 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. విలన్ క్యారెక్టర్ల కోసం 25 నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. ఎనీవన్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్లీజ్ సెండ్ మీ యువర్ ప్రొఫైల్ పిక్ 2 minutes ఆడిషన్ వీడియో టు వాట్సాప్ నెంబర్ అని ఇక్కడ వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇచ్చారండి. రాజమండ్రి అమ్మాయి ప్రేమ కథ అనేది ఈ సినిమా టైటిల్. సో వీడియోని ఆశాంతం చూసే ప్రయత్నం చేయండి. ముందుగా ఈ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 6303985634. ఐ రిపీట్ 6303985634. సో సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్తానండి. ఇది వచ్చేసి ఎఫ్ ఫ్యూజన్ టీవీ చిల్లీస్ అంట. కాస్టింగ్ కాల్ ఫర్ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ అని అంటున్నారు. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి శ్రీవాస్ గారు అడిగారండి, అసిస్టెంట్ డైరెక్టర్గా చేయాలంటే ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉండాలా సార్ అని అడగటం జరిగింది. ఎక్స్పీరియన్స్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు, కానీ మినిమం కథా వస్తువు అంటే ఏంటి, అసలు కథని ఎలా ఫిల్టర్ చేసుకోవాలి, కనీసం ఆ సినిమా మీద ప్యాషన్ ఉంటూ డైరెక్టర్ చెప్పేది అర్థం చేసుకోగలిగే మినిమం మెచ్యూరిటీ ఉంటే బెటర్ అనేది నా ఒపీనియన్ అండి. దీనికి మీకు అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అప్రెంటిస్గా జాయిన్ అయిన టైం అండి, సమ్వేర్ అబౌట్ 2003-4 2002 ఆ టైంలో మేము ఆల్టుగెదర్ మొత్తం 8 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు మా డైరెక్టర్ గారి దగ్గర. సో ఒకరోజు అప్పట్లో మణికొండ అంతా అడవిలాగా ఉండేదండి. మణికొండలో శివాలయం అని టెంపుల్ ఉంది, ఆ టెంపుల్లో షూట్ చేస్తూ ఉన్నాం. అప్పట్లో మీకు క్యాసెట్స్ ఉండేవి, బీటా క్యాసెట్లు అంటాం. సో క్యాసెట్లు ఉండేవి. ఎవరైతే ఆ క్యాసెట్ తీసుకురావాలో, అంటే ఎడిట్ సూట్ నుండి ఆ క్యాసెట్ తీసుకురావాలో, అసిస్టెంట్ డైరెక్టర్ ఆ రోజు ఆ క్యాసెట్ తీసుకురావడం మర్చిపోయాడు. వాళ్ళు తెస్తారులే అని వీళ్ళు తెస్తారులే అని వాళ్ళు మొత్తానికి క్యాసెట్ తీసుకురావాలా. క్యాసెట్ తీసుకురావడం వల్ల ఆ రోజు షూట్ ఆగింది. డైరెక్టర్ గారు ఫుల్ ఫైర్లో ఉన్నారు. కనీసం క్యాసెట్ తీసుకురావటం అనేది మీ బాధ్యతగా తీసుకోలేకపోయారంటే మీరు డైరెక్షన్ టీమ్కి ఎలా పనికి వస్తారు అది ఇది అనే టైప్లో లెఫ్ట్ అండ్ రైట్ అవ్వటం జరిగింది. సో అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి క్యాసెట్ తీసుకొని రావాలి. మణికొండ అండి అప్పట్లో ఇది టాటా సుమో లాంటివి ఉండేవి కాబట్టి ఆ టాటా సుమో అనేది అక్కడికి వెళ్ళి రావడానికి నాట్ లెస్ అని కనీసం ఒక 1/2 hour నుండి 45 minutes 1 hour టైం పట్టేది. సో ఈ 1 hour ఆయన ఫుల్ కోపంలో ఉన్నారు. ప్రొడక్షన్ హౌస్ బ్లేమ్ చేస్తుందని ఒక ఇదిలో ఉన్నారు. మా 8 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్ డైరెక్టర్లు అందరినీ పిలిచి, అసలు మీకు కథ ఏం తెలుసురా, మీరు మనం చేస్తున్న ప్రాజెక్ట్ కథ ఏంటో చెప్పండి అని కథ అడగటం జరిగిందండి. రైట్ ఫ్రమ్ ఇద్దరు కో డైరెక్టర్లు ఉండేవాళ్ళు, అసోసియేట్లు అసిస్టెంట్ డైరెక్టర్లు ఉండేవాళ్ళు. ఆ తర్వాత నేను అప్రెంటిస్. నన్ను మాత్రం వదిలేసి వీడు ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చాడు, వీడికి ఏం తెలియదు, వేరే వాళ్ళని అడుగుదామని అందరినీ అడుగుతూ ఉండేవాళ్ళు. నేనేంటంటే నాకు పెద్ద వర్క్ ఏమి ఉండేది కాదండి. అంటే షార్ట్ రెడీ అయిన తర్వాత ఇలా ఆర్టిస్టులను పిలుచుకు రావాలి, అంతవరకే. పిలుచుకొచ్చి సెట్లోకి తీసుకురావాలి, అంతవరకే నా పని. మిగతా అంతా ఖాళీగా ఉండేవాడిని. ఏదైనా పని చేస్తానన్నా కానీ మా అసోసియేట్లు చేయనిచ్చేవాళ్ళు కాదు, అసిస్టెంట్లు చేయనిచ్చేవాళ్ళు కాదు. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో ఏం చేయాలో అర్థం కాక ఏదైతే నాకు స్క్రీన్ ప్లే ఉందో ఆ స్క్రీన్ ప్లేని చదువుతూ ఉండేవాడిని. సో అదేదో సామెతలాగా ఆ రోజు రానే వచ్చింది. డైరెక్టర్ గారు పిలిచి, అసలు మీకు కథ ఏం తెలిసి చెప్పండిరా అన్నారు. అందరూ బెత్తర చూపులు చూస్తారు. మా కో డైరెక్టర్, అసోసియేట్, అసిస్టెంట్ అందరూ బెత్తర చూపులు చూస్తున్నారు. మనం పని పాట ఏం లేదు కాబట్టి కథ ఇది చదవటమే మన పని కాబట్టి నేనేం చేశానంటే, నేను చెప్తాను సరే ఏంట్రా నువ్వు చెప్పేది అని మా కో డైరెక్టర్ గారు, ప్రొడక్షన్ మేనేజర్ కొంచెం
చిరాకు పడుతున్నారు. అంటే వాళ్ళ పర్సెప్షన్ ఏంటంటే ఆయన అసలే కోపంలో ఉన్నాడు, మళ్ళీ ఈడేదైనా తప్పు చెప్తే అందరికీ దుబ్బులు పడతాయేమో అనేది ఆయన వీళ్ళందరూ పర్సెప్షను. ఆయన సరే నా ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి దొరికాడు ఒక మేక, ఈయన్ని వేసుకోవచ్చు అని ఏం చేశాడు అంటే చెప్పరా అన్నాడు. నేను మొత్తం ఫస్ట్ సీన్ దగ్గర నుండి 70 సీన్లు ఏవైతే ఉన్నాయో మొత్తం కథ చెప్పాను. అందులో క్యారెక్టరైజేషన్స్ చెప్పాను. అందులో ప్రతి ఈ క్యారెక్టర్కి ఉన్న క్యారెక్టరైజేషన్ ఏంటి, ఆ క్యారెక్టరైజేషన్ ఎలా మాట్లాడుతుంది అని మొత్తం డీటెయిల్గా చెప్పాను. ఆయన డౌట్స్ షూట్ చేస్తూ ఉన్నారు, నేను ఆన్సర్ చేస్తూ ఉన్నాను. ఇమ్మీడియట్గా ఆయన నన్ను లేచి ఒక హగ్ ఇచ్చి శభాష్రా నీలో మంచి ఇది ఉంది అని. ఆ తర్వాత 6 months లిటరల్గా నన్ను రైటర్కి అసిస్టెంట్గా పెట్టేశారు. రైటర్కి అసిస్టెంట్గా అంటే గోపి వెంకటేష్ గారు అని సీనియర్ రైటర్ అనమాట. ఆయన ఏం చేసేవారంటే అప్పట్లో ఆ రోజుల్లో మనకి వాట్సాప్లు ఏం లేవు కాబట్టి ఆయన ఫోన్ చేసేవాళ్ళు. నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉండేవాడిని. 30 రూపాయలు 50 రూపాయలు ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకుని ఉండేవాడిని. ఆయన అక్కడ నుండి చెప్తా ఉండేవాడు, లెఫ్ట్లో ఇది రాయి, రైట్లో ఇది రాయి, లెఫ్ట్లో ఇది రాయి, రైట్లో ఇది రాయి అని. అలా లిటరల్గా రైటర్కి అసిస్టెంట్గా 6 months ఏమో చేశాను. అప్పట్లో మరి ఫేర్ కాపీ అంటే ఏంటంటే కార్బన్లు పెట్టుకొని రాసేవాళ్ళం. సో అలాగా. సో నేను ఇది మొత్తం మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఒక డైరెక్టర్ ఏదైతే ఇప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని వచ్చాను, కానీ ఆయన డైరెక్టర్ గారు నన్ను ఒక రైటర్కి అసిస్టెంట్గా చూస్తున్నారు. సో ఆ రైటర్కి అసిస్టెంట్గా ఆయన నన్ను చూస్తున్నప్పుడు ఆయనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ని నేను ఫుల్ఫిల్ చేయగలిగే అంత ఈజీ గోయింగ్ లాగా మనం ఎప్పుడైతే ఉంటాం అప్పుడు మనకి అసిస్టెంట్ డైరెక్టర్గా కావచ్చు, లేదంటే నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళడానికి కావచ్చు పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటిల్ అండ్ అన్లెస్ యూ బికమ్ ఏ డైరెక్టర్ యూ నీడ్ టు ఒబే యువర్ డైరెక్టర్ అనేది మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో అలాంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ మీలో ఉన్నట్లయితే తప్పకుండా మీరు సక్సెస్ అవ్వడానికి మ్యాక్సిమం పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో హోప్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. సో వీళ్ళు గతంలో ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ లవ్ హేస్ట్ అంటండి, గతంలో లవ్ హేస్ట్ అనే వెబ్ సిరీస్ తీసిన వాళ్ళు ఇప్పుడు ఇది కూడా చేస్తున్నారంట. సో ఈ వెబ్ సిరీస్ టైటిల్ వచ్చేసి #family అంట. రిజిస్ట్రేషన్స్ ఆర్ ఓపెన్ నౌ టు జాయిన్ ఇన్ అవర్ టీమ్, అప్లై ఫర్ ఫాలోయింగ్ రూల్స్. ఫీమేల్ లీడ్ హీరోయిన్ కావాలంటే 22 నుండి 25 సంవత్సరాల వాళ్ళు. మేల్ లీడ్ ఫాదర్ క్యారెక్టర్ కోసం 45 నుండి 55 సంవత్సరాల వాళ్ళు కావాలంట. ఫీమేల్ లీడ్ మదర్ క్యారెక్టర్ కోసం 40 నుండి 55 సంవత్సరాల వాళ్ళు కావాలంట. ఫీమేల్ లీడ్ సిస్టర్ క్యారెక్టర్ కోసం 22 నుండి 25 సంవత్సరాల వాళ్ళు కావాలంట. ప్లీజ్ సెండ్ యువర్ ఫొటోస్ అండ్ పోర్ట్ఫోలియో టు అని ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి ఇచ్చారండి, చెప్తాను క్లియర్గా నోట్ చేసుకోండి క్లీన్గా. fusiontv@gmail.com FUSION fusion TV CHILLIS chillis@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. అలాగే వీళ్ళ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8688623999. ఐ రిపీట్ 8688623999. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను చెప్పే ఎటువంటి కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వెళ్ళాలి ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ వస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.